हैं कि पिछली हफ्ते हमने फल देने के संबंध में कुछ बातों को सीखा గడిచిన వారముల్లో ఫలము ఇచ్చుట గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. और हमने ये सीखा कि जो अच्छे फल नहीं लाते या जो खराब पौधे हैं, जंगली पौधे हैं, वो जंगली फल जो लाते हैं वो जल्दी लाते हैं. మంచి ఫలములు కాకుండా అడవి వృక్షం నుంచి వచ్చే ఫలములు, అడవి ఫలములు అవి చాలా తొందరగా ఫలమిస్తాయనే విషయాన్ని మనం చూస్తున్నాం. और पाप का एक खासियत है जल्दीपन. పాపం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే తొందరపాటు. पाप जो करते हैं वो जल्दी अपना लक्ष्य प्राप्त करना चाहते हैं. పాపము చేయవారు తొందరగా వారి లక్ష్యాన్ని వారు చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. और हमने इसके बारे में कई लोगों के बारे में सोचा, जैसे अदोनिया हो गया, यूदा हो गया, फिर ईसो हो गया, ये सब जो है ऐसे लोग हैं. మనం అదోనియా గురించి, ఏసావు గురించి, యూదా ఇస్కరియోతు గురించి వీరందరి గురించి దీనికి సంబంధించి తొందరపాటు గురించి మనం చూసుకోవడం జరిగింది. भक्त लोग भी इस तरीके के पाप करते हैं, जैसे कि दाऊद जल्दी प्राप्त करने का कोशिश की और वो व्यभिचारी बन गया. पतरस जल्दी बचने का कोशिश की और उसने यीशु मसीह को इनकार किया. భక్తులు కూడా తొందరపాటులో పాపం చేస్తారని మనం చూసాం. అలాగే దావీదు కూడా తన స్వలాభం కొరకు తొందరపడి తన పాపం చేశాడు. పేతురు కూడా తను తొందరపడి పాపం చేసినట్లుగా మనం చూస్తున్నాం. जब पुलिस हमें पकड़ता है, हम यही चाहता है कि हम जल्दी से जल्दी पुलिस के पास से निकल जाए. పోలీస్ మనల్ని పట్టుకున్నప్పుడు కూడా వీలైనంత తొందరగా పోలీస్ నుంచి మనం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. और इसलिए हम घूस देते हैं. అందుకే మనం లంచం ఇస్తూ ఉంటాం. आप कुछ काम करने के लिए पंचायत में गया, ऑफिस में गया, सेक्रेटरिएट में गया, जल्दी काम होने के लिए आप कभी-कभी अंडर द टेबल मनी देते हैं. కొన్నిసార్లు మనం ఇలాగ పంచాయతీలో గాని, సచివాలయంలో గాని ఏదైనా కార్యం జరిగించడానికి వెళ్ళినప్పుడు టేబుల్ కింద నుంచి ఎంతో కొంత మనం ధనం వారికి ఇచ్చి పని తొందరగా చేయించుకుంటూ ఉంటాం. लेकिन पिछली बार हमने देखा जो विश्वास रखते हैं वो उतावली नहीं करेंगे. కానీ విశ్వాసం ఉంచువారు కలవరపడరు అని గడిచిన వారం మనం చూసుకున్నాం. तो विश्वास जहां नहीं है उधर उतावली, उधर हेस्ट जल्दी ज्यादा होगा. విశ్వాసం లేని చోట కలవరం ఉంటుంది, తొందరపాటు ఉంటుంది. अभी आज हम क्या देखने जा रहा है? हमने सबसे पहले अच्छा फल देखा, आज हम देखने जा रहा है अच्छा जमीन. ఈ రోజు మనం ఏం చూసుకోబోతున్నాం అంటే మొదటిగా మంచి ఫలము గురించి మనం చూసుకున్నాం. ఇప్పుడు మంచి నేల గురించి మనం ధ్యానం చేద్దాం. अभी अच्छा जमीन के बारे में जब हम सोचते हैं, हमें बाइबल में से कुछ बातों को सीखना पड़ेगा. మంచి నేల గురించి మనము మాట్లాడుతున్నప్పుడు బైబిల్ నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. हम ये देखते हैं कि अच्छा जमीन के बारे में प्रभु कहता है कि वो एक नोबल हार्ट या एक अच्छा दिल रखने वाले हैं. ఒక మంచి నేల గురించి, మంచి భూమి గురించి బైబిల్ చెప్తుంది వారు మంచి హృదయము కలిగిన వారు. हम उस वचन को पढ़ेंगे, लूका 8वां अध्याय उसके 15वां वचन. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వాక్యం. उधर हम देखते हैं, या कोई भाई पढ़िए उसको. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యంలో మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. हाँ, उस वचन में हम देखते हैं अच्छी भूमि के वे हैं जो वचन सुनकर भले और उत्तम मन में संभाले रहते हैं और धीरज से फल लाते हैं. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు అని మనం చూస్తున్నాం. तो इस जमीन के कुछ खासियतों को आज हमें देखना है. ఈ నేల యొక్క కొన్ని ప్రత్యేకతల గురించి ఈ రోజు మనం చూసుకోవాలి. सबसे पहले आपको ये मालूम होना चाहिए कि इस जमीन में वचन गिरने से ज्यादा बोया गया. ముందుగా ఈ వాక్యము ఇక్కడ పడుట కన్నా ముందు విత్తబడింది అని మనం చూస్తున్నాం. मुझे नहीं लगता बीज बोने वाला पथरीला जगह पर बोया, पथरीला जगह पर बीज गिरा.
విత్తనములు విత్తువాడు ఇలాగా రాతి నేలమ విత్తనాల్ని విత్తలేదు గాని అక్కడ విత్తనాలు పడినట్లుగా మనం చదువుతున్నాం. रास्ते में कुछ गिरा, बोया नहीं। ఆ దారిలో కొన్ని విత్తనములు పడ్డాయి. అక్కడ ఆయన విత్తలేదు. लेकिन अच्छे जमीन में भरपूरी से इस बीज बोने वाला बीज बोया। కానీ మంచి నేల మీద సమృద్ధిగా ఈ విత్తనాలు విత్తేవాడు అక్కడ ఆ విత్తనాలు విత్తినట్లుగా మనం చూస్తున్నాం. मतलब कोई भी किसान अच्छे भूमि में ही अपने बीज बोएंगे। మంచి వ్యవసాయం చేయవాడు ఎవరైనా సరే ఒక మంచి నేల మీదే విత్తనాలు నాటుతాడు. मतलब आप खुद ही देखिए, जो अच्छे से पढ़ने वाले बच्चे हैं उसको टीचर ज्यादा सिखाएंगे। మీరు స్వయంగా మీరు చూడండి, బాగా చదువుకున్న స్టూడెంట్ కి ఉపాధ్యాయులు బాగా నేర్పిస్తూ ఉంటారు. मतलब जो ज्यादा मेहनत करते हैं उसको मालिक ज्यादा पसंद करेंगे। ఎక్కువగా కష్టపడి పనిచేయు వారిని యజమాని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. जो बच्चा ज्यादा खाएंगे उसी को अच्छा और ज्यादा खाना मिलेगा। ఎక్కువగా తిను పిల్లలకే ఎక్కువగా ఆహారం లభిస్తుంది. मेरा कहने के मतलब ये है, आपको अगर परमेश्वर आशीष अगर देने के लिए आप चाहते हैं तो आपको एक अच्छा जमीन बनना पड़ेगा। पथरीला जमीन में प्रभु अपने आशीष नहीं देंगे। నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడి నుంచి మీరు ఆశీర్వాదాలు కోరుకున్నట్లయితే ఒక మంచి నేల వలె మీరు ఉండాలి. రాతి నేల వలె మీరు ఉన్నట్లయితే మీరు ఆశీర్వాదములు పొందుకోలేరు. अभी अच्छे जमीन बना कैसे? ఈ మంచి నేల అనేది మంచిగా ఎలా మారింది? अच्छे जमीन इसलिए अच्छे जमीन बना क्योंकि किसान उसके ऊपर हल चलाए। ఆ వ్యవసాయకుడు దున్నడం వల్ల అది మంచి నేలగా మారినట్టుగా మనం చూడొచ్చు. मतलब हल चलाते वक्त जमीन किसान को रोका नहीं। నేలని దున్నుతున్నప్పుడు ఆ భూమి లేదా ఆ నేల వ్యవసాయం చేయవాడిని ఆపలేదు. जब आपको कोई डांटते हैं वो हल चलाने के बराबर है। మిమ్మల్ని ఎవరైనా గద్దించినప్పుడు ఇలాగా నేలని దున్నిన దాంతో అది సమానం. हल चलाने वाले व्यक्ति चाहे वो प्राचीन हो या बाप हो या माँ हो, क्या आप खड़े होकर देते हैं या आप जल्दी से बचना चाहते हैं? నేల దున్నేవారు ఎవరైనా సరే, అది తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, పెద్ద ఎవరైనా సరే, మీరు అది నిలబడి వింటారా? లేకపోతే తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారా? मैं कहता हूं, मैं ये एडवाइस युवक जीवनों को देता हूं, अगर प्राचीन तुम्हें डांटने के लिए बुलाते हैं, आपको प्राचीन को थैंक यू बोलना चाहिए क्योंकि उसने कष्ट उठाकर आपके हृदय में हल चलाया। మీరు యవనస్తులకి నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. పెద్దలు ఎవరైనా మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని తిడుతున్నట్లయితే మీరు వాళ్ళకి ధన్యవాదం తెలపాలి. ఎందుకంటే వారు కష్టపడి మీ మనసు అనే పొలంలో వారు దున్నుతున్నారు. क्या आपने इस बात को पक्का किया है, जो आपको सुधारते हैं, डांटते हैं, उन्हें एनकरेज कर कर भेजे या उन्हें निराश कर कर भेजे? మిమ్మల్ని తిట్టువారు, మిమ్మల్ని గద్దించు వారిని ప్రోత్సహించి మీరు పంపించాలా? నిరాశ నిస్పృహతో వాళ్ళని మీరు పంపించాలా అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? मैं कुछ समय फोर्ट असेंबली में, बॉम्बे में फोर्ट असेंबली में आराधना करता था। अभी नहीं, लेकिन पहले करता था जब मैं नेवी में काम करते थे। నేను నేవీలో పనిచేస్తున్నప్పుడు బాంబే ఫోర్ట్ అసెంబ్లీలో నేను ఆరాధన చేసేవాడిని. ఇప్పుడు కాదు, ఒక సమయంలోని. उधर एक प्राचीन था, अभी वो प्रभु के पास आराम कर रहा है। उनका नाम है रोबी अंकल। రోబీ అంకుల్ అనే ఒక పెద్ద అక్కడ వారు ఉండేవారు. ఇప్పుడు ఆయన ప్రభు యందు విశ్రాంతి చెందుతున్నారు. अब रोबी अंकल मुझे कभी कभी बुलाकर बोलता है, मैथ्यूस कंस्ट्रक्टिव क्रिटिसिज्म। ఇలాగా రోబీ అంకుల్ నన్ను పిలిచి ఇలాగా మాథ్యూస్ అని పిలిచి చెప్పేవారు. నిర్మించే విధంగా ఇతరుల్ని क्रिटिसिज्म बोलो, नो प्रॉब्लम, सभी को समझ में आ जाएगा। ఇలా క్రిటిసైజ్ చేయడం. हाँ, तो मतलब रोबी अंकल कुछ मुझे सुधारना चाहते हैं और वो मुझे डांटने जा रहे हैं, उसके पहले वो इंट्रोडक्शन ऐसा देता है। రోబీ అంకుల్ నన్ను ఏదైనా గద్దించే ముందు, ఏదైనా తిట్టే ముందు ఆయన ప్రారంభం దశలో ఇలా మాట చెప్తూ ఉంటారు. मैं बहुत ही मुस्कुराते हुए चेहरे के साथ अंकल को कहता था, अंकल नो नीड ऑफ इंट्रोडक्शन, जस्ट गो ऑन।
నేను చాలా నవ్వు ముఖంతోని అంకుల్ మీరు ప్రారంభ మాటలు చెప్పవసరం లేదు. మీరు డైరెక్ట్ గానే చెప్పేయండి అని నేను అడుగుతాను. क्योंकि वो सेवगाई करने वाले को भी दुख होता है। ఎందుకంటే ఈ పరిచర్య చేస్తున్న వారికి కూడా దుఃఖంగా ఉంటుంది. और अगर आप उसको प्रोत्साहन नहीं देंगे, वो आपको सुधारना बंद कर देगा। వారిని మీరు ప్రోత్సహించలేనట్లయితే వారు మిమ్మల్ని సరిచేయుట మానివేస్తారు. और बड़े लोगों के डांट छोटे लोगों के सिर में तेल के बराबर है। పెద్దలు తిడుతున్న తిట్లు చిన్నవారి తల మీద తైలం వంటిది. और मैंने ये देखा है फोर्ट असेंबली के प्राचीन लोग एक सेवकाई समझकर अपने बेड़ों को सुधारते हैं, करेक्ट करते हैं या डांटते हैं। ఫోర్ట్ అసెంబ్లీలో పెద్దల గురించి నేను ఈ విషయాన్ని గమనించను. వారు దాన్ని ఒక పరిచర్యగా భావించి కింద ఉన్న వారిని గొర్రెల ఆ మందని వారు తిడుతూ ఉంటారు. వారు ఇలాగా దండిస్తూ ఉంటారు. तो अच्छे जमीन बना कैसे? उसमें भी झाड़ियां थे, उसमें भी पत्थर थे, लेकिन उसने हल चलाने के लिए किसान के हाथ में अपने आप को दे दी। అయితే ఈ మంచి నేల నిజంగా మంచి నేలగా ఎలా మారింది? ఆ నేల మీద రాతులున్నాయి, ముళ్ళులున్నాయి. కానీ తను తాను వ్యవసాయకుడు దున్నుతున్నప్పుడు తను తాను లోపరుచుకున్నందున ఇది మంచి నేలగా మారినట్లుగా మనం చూస్తున్నాం. क्या मैं आप लोग एक एक को रिक्वेस्ट कर सकता हूं कि आज से डांटने वाले के सामने एकदम नम्र होकर सुनना और उस व्यक्ति को धन्यवाद कहना बहुत जरूरी समझना। ఈ రోజు మీ అందరికీ నేను ఒక విన్నపం చేయొచ్చా? మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నా, గద్దిస్తున్నా మిమ్మల్ని మీరు తగ్గించుకుని అది వినాలి, వారిని ప్రోత్సహించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. दूसरी बात, రెండో విషయము, ये अच्छे जमीन पूरे हल चलाने के बाद अगर 2 हफ्ता 3 हफ्ता छोड़ देगा तो क्या होगा? ఈ మంచి నేల పూర్తిగా దున్నబడిన తర్వాత 2 వారాలు 3 వారాలు విడిచిపెట్టారు అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? क्या होगा? ఏం జరుగుతుంది? कोई बोल सकते हैं क्या होगा? ఎవరైనా చెప్పగలరా? అన్ని రోజులు అలాగా భూమిని వదిలేస్తే ఏమవుతుంది? क्या होगा? ఏం జరుగుతుంది? ये विशाखापट्टनम श्रीहरिपुरम के यूथ इतने शांत है घर में भी। శ్రీహరిపురం సంఘానికి చెందిన యవనస్తులు ఇంట్లో కూడా ఇంత మౌనంగా ఉంటారా? जब आपके मोबाइल पापा मम्मी छीन लेते हैं तभी भी एकदम शांत बैठते हैं आप लोग। మమ్మీ డాడీ మీ మొబైల్ లాక్కున్నప్పుడు కూడా ఇలాగ ఇంత మౌనంగానే సమాధానంతో కూర్చుంటారా? मैं आपको ये पूछ रहा हूँ, 2-3 हफ्ता हल चलाने के बाद अगर एक जमीन को छोड़ देगा, कुछ नहीं करेंगे, छोड़ देंगे, तो मालूम है क्या होगा 3 हफ्ते के बाद? మీరు అనుకోండి, నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఒక పొలం మీరు దున్నారు. దున్నిన తర్వాత దాన్ని ఏమి చేయకుండా అలాగే 2-3 వారాలు వదిలేసినట్లయితే అప్పుడు ఏమవుతుందో మీకు తెలుసా? हम आश्चर्यचकित हो जाएंगे, जंगली पौधाए उसके अंदर से निकल आएगा। మనం చాలా ఆశ్చర్యపోతాము. అడవి మొక్కలు అక్కడ ప్రారంభమవుతూ ఉంటాయి. मतलब उसमें कुछ करने की जरूरत नहीं, अपने आप पूरा भर देगा। 3-4 महीने, सॉरी 3-4 हफ्ते के बाद भरपूर जंगली पौधे आएंगे उसमें। దాని అర్థం ఏంటంటే మీరు ఏమి చేయవసరం లేదు. 2-3 వారాలు అలా వదిలిపెట్టినట్లయితే పూర్తిగా అక్కడ అడవి మొక్కలతో అది నిండిపోతుంది. उसका मतलब क्या है? దాని అర్థం ఏంటి? उसके मतलब हल चलाया, पूरे जंगली चीजों को निकाल दिया, लेकिन गहराई में सब जंगली चीजें छिपा हुआ। దాని అర్థం ఏంటంటే భూమి అంతా దున్నబడింది. దున్నబడిన తర్వాత పైనున్న అడవి మొక్కలన్నీ పెరికివేయబడ్డాయి. కానీ లోతున అడుగున ఇంకా అడవి మొక్కలకి సంబంధించినవి ఉన్నాయి. क्या ऐसा हो सकता है कि 2-3 हफ्ते के बाद पूरा टमाटर आ गया, पूरा बैंगन आ गया, पूरा क्या बोलते हैं लेडी फिंगर आ गया, ऐसा हो सकता है? ఇలాగ ఎప్పుడైనా జరుగుతుందా? అలాగే 2-3 వారాలు పొలం దున్ని దాన్ని వదిలేసినట్లయితే అందులో టమాటాలు గానీ, వంకాయలు గానీ, బెండకాయలు అలాగేమైనా వస్తాయా? ऐसा कभी नहीं हो सकते। అలాగే ఎన్నటికే జరగనిది. इसलिए आपके हृदय के बारे में 2 चीज समझना जरूरी है। అందుకే మీ హృదయం గురించి 2 విషయములు అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ये जमीन आपके हृदय है।
ఈ నేల మీ హృదయం. इसके ऊपर परमेश्वर अगर अपना बीज डालेगा तो कुछ अच्छा आएगा, नहीं तो बुरा ही बुरा आएगा. దీని మీద ఒకవేళ దేవుడు విత్తనములు వేసినట్లయితే అందులోంచి మంచి వస్తుంది, లేదంటే ఇందులోంచి చెడు మాత్రమే వస్తుంది. आपको समझ में आया? మీకు అర్థమైంది కదా? मैंने दो चीज बताया. నేను 2 విషయాలు చెప్పాను. आपके अंदर पूरे गंदगी छिपा हुआ है, छोड़ देगा तो गंदगी ही आएगा, लेकिन प्रभु स्वर्ग से कुछ बीज डालेगा तो ही अच्छा आएगा. खराब ही खराब आपके अंदर है, अच्छा अगर आना है तो परमेश्वर से ही आना है. మీలో అంతా చెడుతనమే ఉంది, దాన్ని అలా విడిచిపెట్టినట్లయితే బయటికి చెడుతనమే కనిపిస్తుంది. కానీ పరలోకమందున తండ్రి మీ మీద మంచి విత్తనం వేసినట్లయితే అప్పుడు మంచితనం వస్తుంది, లేదా అంటే మీలో మంచితనం ఎప్పటికీ రాదు. इसलिए पौलुस कहता है मेरे अंदर कोई भलाई नहीं. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నాలో ఏ మంచి లేదు. In me there is no good. నాలో మంచి ఏమీ లేదు. ये आपको समझना है, अपने बारे में समझना है. अगर आपको लगता है मैं एक अच्छा लड़का हूं तो ये गलतफहमी है. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని నేను చాలా మంచి బాలుడని మీరు అనుకున్నట్లయితే మీరు తప్పుడుగా అలాగా ఆలోచిస్తున్నారు. आप आपके भाई से, आप आपके पड़ोसी से अच्छे होंगे, लेकिन आपके अंदर सारे बुराई छिपा हुआ. మీరు మీ సహోదరుడి కన్నా, మీ ఇరుగు పొరుగు వారి కన్నా మంచి వాళ్ళు అవ్వండొచ్చు, కానీ మీలో చాలా చెడుతనము దాగి ఉంది. वो सब बाहर आते नहीं होंगे क्योंकि आपके माहौल अलग है, लेकिन उसके बीज आपके जमीन के नीचे छिपा हुआ. అవన్నీ బయటికి రావు, ఎందుకంటే మీ చుట్టూ ఉన్న పర్యావరణం అటువంటిది, కానీ దానికి సంబంధించిన విత్తనము మీ లోపల దాగి ఉంది. उसका एक अच्छा वचन मैं आपको देता हूं. प्रभु का वचन में यूथ लोगों के बारे में उत्पत्ति 8वां अध्याय में ही लिखा है यूथ कैसा है. దేవుని వాక్యం నుంచి ఒక మంచి వాక్యం మీకు చెప్పాలనుకుంటున్నాను. కేవలం యవనస్తుల గురించే, ఆదికాండం 8వ అధ్యాయంలో నుంచే యవనస్తుల గురించి రాయబడి ఉంది. हम लूका 8 पढ़ रहा था, उत्पत्ति का भी 8 हम देखेंगे. లూకా సువార్త 8వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు ఆదికాండం 8వ అధ్యాయం నుంచి కూడా ఒక మాట చూద్దాం. 8:21 देखिए. 8వ అధ్యాయము 21వ వాక్యం మనం చూసుకున్నాం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వాక్యం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. मैंने वो शब्द ध्यान दिया, बाल्य नोंडडी. ऐसे है ना? या तो उधर क्या लिखा है, यद्यपि मनुष्य के मन में बचपन से, फ्रॉम हिज यूथ, इंग्लिश में ऐसे लिखा है, बचपन से जो कुछ उत्पन्न होता है, देखो जो कुछ उत्पन्न होता है वह बुरा ही होता है. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అని మనం చూస్తున్నాం. और अच्छाई फिर कहां से आएंगे? మరి మంచితనం ఎక్కడి నుంచి వస్తుంది? अच्छाई हमारे हृदय में है ही नहीं, वो बाहर से प्रभु आपको इंपोर्ट कर इंपोर्टर और एक्सपोर्ट सुना है ना, इंपोर्ट और एक्सपोर्ट, फॉरेन चीज है, ये स्वर्ग का चीज है, ये आपके हृदय में प्रभु देता है. ఈ మంచి అనేది మన హృదయంలో ఏ మాత్రము లేదు. మంచి అనేది ఫారెన్, బయట నుంచి మనం దిగుమతి చేసుకుని తీసుకురావాలి. దేవుడు మాత్రమే మంచితనాన్ని మనకి ఇవ్వగలరు. इसलिए हम बाइबल में पढ़ता है, याकूब के वचन में लिखा है, every good thing comes from the father of lights. అందుకే మనం యాకోబు పత్రికలో మనం చూసిన ప్రతి మంచి విషయం ఆ తండ్రి యొద్ద నుంచే, వెలుగు కలిగిన తండ్రి యొద్ద నుంచే వస్తుంది. मतलब आपके जमीन में, आपके हृदय में कोई अच्छा नहीं है और कोई अच्छा आपके जमीन के बाहर भी नहीं है. जो कुछ अच्छा है वो प्रभु के पास ही है और वो ही अच्छाइयों का स्रोत है. దీని అర్థం ఏంటంటే, మీ లోపల అడుగున ఏమాత్రం మంచితనం లేదు, మీ పైన కూడా మంచితనం లేదు. మంచి ఏమన్నా ఉన్నట్లయితే అది కేవలము తండ్రి యొద్ద నుంచి వస్తుంది. ఆయనే మంచితనంకు ఊట. और प्रभु अपने बीज को, इस अच्छाइयों को कहीं भी नहीं फेंकेगा, अच्छा जमीन में ही फेंकेगा और उधर ही प्रभु खाद देगा, उधर ही प्रभु पानी देगा, दूसरा जगह पर नहीं देगा.
ప్రభువు కూడా ఈ మంచి నేల మీద ఆయన విత్తనాలను విత్తుతారు. అక్కడే ఆయన అవి పండుటకు ఆయన నీళ్లునిస్తారు. వాటికి సమృద్ధి అయిన అన్ని సరిపడినవి ఇస్తారు. अगर आप चाहते हैं प्रभु आपको कुछ दे, ప్రభు మీకు बीज ఏదైనా हो ఇవ్వాలి, ప్రభు మీకు ఏదైనా ఇవ్వాలని మీరు కోరినట్లయితే, बीज हो, पानी हो, खाद हो या परवरिश हो, आपको अच्छे जमीन मतलब हल चलाने के लिए अपने हृदय को देना ही पड़ेगा. మీ నేల మీద మీకు విత్తనములు కావాలన్నా, మీరు మంచినీళ్ళు కావాలన్నా, దానికి అవసరమైనవి పదార్థాలు ఏమి కావాలన్నా సరే ముందుగా మీ భూమిని దున్నబడుటకు మీరు అప్పగించాలి. Without breaking the ground, there is no making the ground. ఆ నేల దున్నబడకుండా నేల కట్టబడలేదు. आपको मालूम है ये कराटे वाले, कुंफू वाले, बॉक्सर वाले के सब हड्डी जो है वो स्ट्रांग रहता है. कैसा स्ट्रांग होता है पता है आपको? ఈ కరాటే, కుంఫు, బాక్సింగ్ చేసే వాళ్ళ దుమ్ములు చాలా బలంగా ఉంటాయి. వారి దుమ్ములు ఎందుకు అంత బలంగా ఉంటాయి మీకు తెలుసా? ये स्पोर्ट्समैन कितने फुटबॉल में वगैरह भयंकर गिरता है, उनका हड्डी टूटता ही नहीं है. ऐसा क्यों है? ఈ క్రీడాకారులు, ఫుట్బాల్ ఆడిన వారు వీళ్ళంతా చాలా భయంకరంగా పడిపోతుంటారు కానీ వారి దుమ్ములు అంత తొందరగా విరగవు. ఎందుకు అలాగా? आप गिरेगा तो अगले हफ्ते कलीसिया में प्रार्थना का विषय आ जाएगा, दो चार हड्डी टूट गया करके. మీరు పడిపోయినట్లయితే వచ్చే వారమే సంఘంలోని చెప్తారు 2-4 ఇలాగా దుమ్ములు ఇరిగిపోయాయని. लेकिन फुटबॉल प्लेयर रोज गिरते हैं. కానీ ఫుట్బాల్ ఆడే క్రీడాకారులు రోజు పడిపోతూ ఉంటారు. क्या होता है पता है? ఏం జరుగుతుందో మీకు తెలుసా? जब हम रनिंग करते हैं या एक्सरसाइज करते हैं या बॉक्सिंग जो भी है करते हैं, మనం పరిగెత్తినప్పుడు గానీ ఇలాగ వ్యాయామాలు ఏమన్నా చేసినప్పుడు, బాక్సింగ్ ఏది చేసినా సరే हमारे हड्डी में, हमारे बोन में माइनर, उसको बोलते हैं स्ट्रेस फ्रैक्चर. वो फ्रैक्चर नहीं होता है, स्ट्रेस फ्रैक्चर बोलते हैं. वो छोटा छोटा माइन्यूट फ्रैक्चर होता है. ఇలాగ మనం చేస్తున్నప్పుడు చాలా మనకి కనిపించినంత చాలా తక్కువ ఫ్రాక్చర్, చిన్నది విరిగినట్లుగా అవుతుంది. उसको बोलता है स्ट्रेस फ्रैक्चर. हेयर फ्रैक्चर नहीं है, वो स्ट्रेस फ्रैक्चर. దాన్ని ఎయిర్ ఫ్రాక్చర్ అని అంటారు కానీ ఒత్తిడి వల్ల కలిగిన ఫ్రాక్చర్ స్ట్రెస్ ఫ్రాక్చర్ అని దాన్ని అంటారు. और जहां जहां वो स्ट्रेस आया उधर एडिशनल कैल्शियम बॉडी देगा, एडिशनल कैल्शियम. ఎక్కడెక్కడైతే ఇలాగ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ కాల్షియం ఎక్కువగా బాడీలో ఉత్పత్తి అవుతుంది. इसलिए जो प्रैक्टिस नहीं करते हैं, अचानक दौड़ेगा, उसके नीचे के बोन, उसको शिम्बोन बोलते हैं, वो बोन में दर्द होता है, बोन में छुएगा तो भी दर्द होता है. उसका कारण स्ट्रेस फ्रैक्चर है. लेकिन 1 महीने आप दौड़ेगा ना, वो पेन चला जाएगा, मतलब वो हड्डी स्ट्रांग हो. అనుకోండి ఇలాగా ఒక క్రీడాకారుడు చాలా రోజుల నుంచి పరిగెట్టలేదు అనుకోకుండా ఒక రోజు వెంటనే ఇలాగ పరిగెట్టడం ప్రారంభిస్తే షింబోన్ అనే ఆ దుమ్ము వారికి నొప్పి కలుగుతుంది స్ట్రెస్ ఫ్రాక్చర్ వల్ల. అదే కానీ అలాగ పరిగెడుతూ కొన్ని నెల రోజులు కొనసాగిస్తే మళ్ళీ ఆ నొప్పి వారికి ఉండదు. वो जितना ज्यादा आपके पंच मारते वक्त जो शॉक होता है ना, उस शॉक के अनुसार कैल्शियम बढ़ते जाएगा और स्ट्रांग होते ही जाएगा एंडलेसली. जितना स्ट्रेस आप बोन को देंगे उतना कैल्शियम बढ़कर बोन डेंसिटी बढ़ेगा, बोन डेंसिटी. మీరు ఇలాగా బాక్సింగ్ చేసినప్పుడు కానీ గుద్దినప్పుడు కానీ మీరు ఎంత ఎక్కువగా గుద్దితే దాని మీద ఒత్తిడి అంత ఎక్కువగా పడుతుంది. ఒత్తిడి ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ కాల్షియం ఎక్కువగా ఉద్భవిస్తుంది. దానివల్ల మీ దుమ్ము యొక్క డెన్సిటీ ఎక్కువగా పెరిగిపోయేది, దల్సర్గా అవి, దానివల్ల మీరు ఇంకా బోన్స్ బలంగా ఉంటాయి. लेकिन बुड्ढा बुड्ढी का हड्डी जल्दी टूटता है. क्यों मालूम है? क्योंकि वो कैसा वॉकिंग करते हैं, स्लो मोशन में, मतलब कोई स्ट्रेस नहीं होता है. लड़कियों का भी जल्दी टूटता है, आजकल लड़कों का भी टूटता है क्योंकि लड़के भी बाइक में ही चलता है. लेकिन मैं आपको बोल रहा हूं, the more you have breaking experience, the more body will have the making experience. ఈ వృద్ధాప్యంలో వారిని మీరు చూసినట్లయితే వారు చాలా స్లో మోషన్ లో నడుస్తారు కాబట్టి చాలా తొందరగా వాళ్ళు దుమ్ములది విరిగిపోతూ చూస్తారు. మీరు స్త్రీల విషయంలో తీసుకున్న వారికి దుమ్ములు తొందరగా విరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో పురుషులు కూడా, అబ్బాయిలు కూడా దుమ్ములు తొందరగా విరిగిపోతాయి. ఎందుకంటే వారు బైక్స్ వాడుతున్నారు, నడిచే విధానం ఏమి ఉండట్లేదు కాబట్టి. దీని నుంచి నేనేం చెప్పాలనుకున్నా అంటే మీరు దుమ్ములు ఎంతగా ఎక్కువగా విరుగుతాయో అంతగా మీరు కట్టబడుట అనేది మీలో జరుగుతుంది. नेवी में हमारा बॉडी वेट हमेशा नापा जाता है, लेकिन स्पोर्ट्समैन को 10% एक्सक्यूज है क्योंकि 10% उसके बोन वेट ज्यादा होगा.
నేవీలోని ఎల్లప్పుడూ కూడా మా బరువు అది చెక్ చేస్తుంటారు. కానీ క్రీడాకారుల్లోని వాళ్ళ బరువులోని 10% వరకు వారికి ఇలాగ ఛాన్స్ ఇస్తూ ఉంటారు. ఎక్స్‌క్యూజ్ చేస్తారు. ఎందుకంటే అది వారి దుమ్ముల వల్ల వచ్చిన వెయిట్ అయి ఉంటది. और आपको पता है ये जो बॉडी बिल्डर का मसल कैसा बनता है? ఈ బాడీ బిల్డర్స్ వారి కండలు ఎలాగ వారు ఉద్భవిస్తాయి మీకు తెలుసా? जब आप एक्सरसाइज करते हैं छोटे टीयर्स, मतलब मसल छोटे रूप से टीयर होता है, उस टीयरिंग मसल को रिपेयर करते जाते, रोज रिपेयर करता है। रिपेयर करने के लिए जब ज्यादा टाइम चाहिए रहता है तब बॉडी पेन आता है। बॉडी पेन का मतलब छोटा छोटा माइनर स्ट्रेस उस मसल के ऊपर आया है। అనుకోండి ఇలాగా బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళైనా సరే వాళ్ళు ఇలా చేస్తున్నప్పుడు వారి మజిల్‌లోని టియర్ అంటే కొంచెము చిరిగినట్టుగా అవుతుంది. అది తిరిగి మళ్ళీ కూడుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అంటే బాడీ పెయిన్స్ మనకొచ్చినప్పుడు అది ఇంకా తొందరగా కూడుకోలేదు కాబట్టి దానివల్ల మనకి ఇలాగ నొప్పులొస్తూ ఉంటాయి. तो मसल पेन का मीनिंग क्या है? ఇలాగ కండరాలు ఇలా నొప్పి రావడం అంటే దాని అర్థం ఏంటి? मसल पेन का मीनिंग ये है बॉडी उसको रिपेयर कर रहा है, बॉडी उसको बिल्ड कर रहा है। थोड़ा टाइम के लिए जब तक पेन नहीं जाते हैं उसको यूज मत करो, वो है उसका मीनिंग। కండరాలు మీకు నొప్పొస్తున్నాయి, ఇలా కండలు మీకు నొప్పొస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే, మీ శరీరము మళ్ళీ తిరిగి ఉద్భవించడం ప్రారంభమవుతుంది. దానికి మళ్ళీ మరమ్మతులు జరుగుతున్నాయి కాబట్టి, ఆ నొప్పి ఉన్న ప్రాంతాన్ని, ఆ మజిల్‌ని మీరు వాడకుండా ఉన్నట్లయితే తొందరగా అది కోలుకుంటారు. जैसे रोड के काम जब होता है रोड कम यूज करना पड़ता है, तब हम क्या बोलते हैं? वर्क इन प्रोग्रेस, गो स्लो। वैसे ही मसल पेन जब आएगा बॉडी बोलता है वर्क इन प्रोग्रेस, यूज लिटिल। సాధారణంగా మనం రోడ్లు ఇలాగ నిర్మించడం జరిగినప్పుడు మనం చూస్తాం కదా, ఇక్కడ పని జరుగుతుంది మీరు నిదానంగా వెళ్ళండి అని. అదే విధంగా మన శరీరంలో కూడా ఇలా మరమ్మతు కార్యం జరుగుతున్నప్పుడు మనం తక్కువగా మన శరీరాన్ని ఉపయోగించాలి. वही चीज स्पिरिचुअली भी होता है, प्रभु को तोड़ना पड़ता है ताकि आपको बना सके। అదే విషయం మన ఆత్మీయ జీవితంలో కూడా జరుగుతుంది. ప్రభు మనల్ని విరుస్తూ ఉంటారు, ఇంకా మనం ఆయనలో ఎదగలుగుతూ ఉంటాం. अभी दूसरा चीज ये है, ये जमीन के नीचे जो बीज है उसको कभी भी जो है बढ़ावा नहीं देना चाहिए, नहीं तो छिपा हुआ चीज बाहर आएगा। एक दिन नहीं तो दूसरा दिन ये छिपा हुआ बीज बाहर आएगा। ఇంకో విషయము, రెండో విషయం ఏంటంటే, ఈ భూమి కింద ఉన్న ఈ విషయములని వాటిని మనం ఎదగనివ్వకూడదు. ఎందుకంటే ఇలా దాగి ఉన్నవి ఎప్పటికన్నా బయటకు వచ్చే అవకాశం ఉంది. इसलिए हमें ये मालूम होना चाहिए मेरे अंदर पूरा गंदगी भरा हुआ है, प्रभु ही उसको शुद्ध कर सकता है। అందుకే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నాలో నా హృదయంలో అంతా చెడుతనమే నిండి ఉంది, కేవలం ప్రభువు మాత్రమే దీన్ని పవిత్రంగా చేయగలరు. कई खेती करने वाले खेती करने से पहले जमीन में कचरा डालकर जलाते हैं। చాలా మంది వ్యవసాయం చేయవారు వ్యవసాయం ప్రారంభించక ముందు అక్కడ చెత్త అంతా వేసి దాన్ని తగలబెడుతూ ఉంటారు. क्यों जलाते हैं? ఎందుకు అలా తగలబెడతారు? जमीन के अंदर जो खराब कीटाणु है और जमीन के अंदर जो जंगली पौधों का जड़ है और बीज है वो जल जाए। నేల లోపల చెడిపోయినటువంటి ఇలాగేమైనా పురుగులు ఉన్నా, లేకపోతే అడవి వృక్షం యొక్క వేరులు గాని విత్తనాలు ఏమైనా ఉంటే అవన్నీ కాలిపోవాలని ఇలా తగలబెడుతూ ఉంటారు. लेकिन हम अपने आप को दूसरे बीज गिरने के लायक अपने आप को दुनिया का सामने खोल कर देता है, और उसका वजह से हमारे अंदर नया नया बीज दुनिया गिराते ही जाता। కానీ మనము ఏం చేస్తూ ఉంటాం అంటే, వేరే విత్తనము మన మీద పడుటకు లోకానికి మనకు అవకాశం ఇస్తూ ఉంటాం కాబట్టి అనేకమైన కొత్త కొత్త విత్తనములు మన మీద పడటం ప్రారంభిస్తూ ఉంటాయి. और हम इन बीजों को निकालने का कोशिश नहीं करते, प्रभु से माफी मांगते नहीं है, उल्टा कलीसिया के लोग ना देखे, परिवार के लोग ना देखे बोलकर उसको छिपा कर अंदर रखते हैं। కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, మనలో ఈ విత్తనాలు వచ్చినప్పుడు వాటిని తీయడానికి మనం ప్రయత్నించము, కానీ సంఘస్థులు ఎవరు చూడకూడదు, మన కుటుంబస్తులు ఎవరు చూడకూడదు అని మనం వాటిని దాస్తూ ఉంటాం. अपने पाप को हृदय के अंदर छिपाने वाले के बारे में नीति वचन 28 क्या बोलते हैं, जरा पढ़िए। మన పాపమును హృదయంలో దాచుకున్నట్లయితే వారి గురించి సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో ఏముందో మీరు చూడండి. 28 का 13 में
हम क्या पढ़ते हैं? సామెతలు 28వ అధ్యాయము 13వ వాక్యంలో మనం ఏం చదువుకుంటున్నాం? जो अपने अपराध छिपा रखता है उसका कार्य सफल नहीं होता। అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. जो उनको मान लेता है, छोड़ भी देता है, उस पर दया की जाएगी। వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. देखो, युवक लोग खास कर इस जमाने के, इस पीढ़ी के युवक लोगों के अंदर बहुत से पाप का बीज गिरता है। యవనస్తులు ప్రత్యేకించి ఈ తరంలో ఉన్న యవనస్తుల్లోని పాపపు విత్తనములు ఎన్నో పడుతూ ఉంటాయి. हम उसे प्रभु के सामने मानकर, अपने पाप को मानकर प्रभु के सामने उन पापों से बचना जरूरी है, नहीं तो हमें कभी भी प्रभु का करुणा और दया नहीं मिलेगा। మనము ఆ పాపముని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. లేనట్లయితే దేవుని కనికరము ఎన్నటికీ మన మీద మనము చూడలేం. हम लूका 8 पढ़ रहा था, उधर वापस आइए। మనం లూకా సువార్త 8వ అధ్యాయం నుంచి చదువుకుంటున్నాం కదా, తిరిగి అక్కడికి వద్దాం. लूका 8 में प्रभु इस अच्छे जमीन के कहानी बताने के बाद లూకా సువార్త 8వ అధ్యాయంలో మంచి నేల గురించి ఈ దృష్టాంతము చెప్పిన తర్వాత ప్రభు ఏమంటున్నారు? नेक्स्ट तुरंत 17वां वचन में क्या बोलते हैं? देखो, వెంటనే 17వ వాక్యంలో ఆయన ఏం చెప్తున్నారో మనం చూద్దాం. उधर लिखा है, कुछ छिपा नहीं जो प्रकट ना हो, और ना कुछ गुप्त है जो जाना ना जाए और प्रकट ना हो। 17వ వాక్యంలో తేటపరచబడిన రహస్యం ఏదియూ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మెరుగైనది ఏదియూ లేదు. देखो, यहां इस अच्छे जमीन में और बाकी जमीन के बारे में लिखा है, तुम्हारे अंदर जो भी छिपा है एक दिन बाहर आएगा। आज नहीं आएंगे क्योंकि आज आप नाटक करते हैं, आज आप छिपा कर रखे हैं, लेकिन कल ये कोई ना कोई तरीके से बाहर आने का संभावना है। ఈ నేలల గురించి, మంచి నేల గురించి, ఇతర నేలల గురించి ప్రభు మాట్లాడుతూ చెప్తున్నారు. ఈ రోజు ఈ నేలలో ఎన్నో మీరు దాచి ఉంచొచ్చు, వాటిని మీరు బయటికి రానివ్వకుండా మీరు వాటిని ఆపివేయొచ్చు, దాయొచ్చు, కానీ రేపు ఏదో ఒక రోజు ఈ రహస్యం అనేది బయటపడుతుంది అని ప్రభు చెప్తున్నారు. हम जब बड़े होते हैं, మనం పెద్దవారమైనప్పుడు हमारा स्वभाव बुरे स्वभाव में बदल जाते हैं। మన స్వభావము చెడు స్వభావంగా మారిపోతూ ఉంటుంది. हम जब गुस्से में आते हैं, हृदय के अंदर छिपा हुआ गंदगी बाहर आते हैं। మనము కోపంగా ఉన్నప్పుడు, క్రోధంలో ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న చెడుతనము బయటకు వస్తూ ఉంటుంది. आज आप लोग बच्चे हैं बोलकर अपने माँ बाप के अधीन रहेंगे, कल आपको नौकरी मिलेगा, पैसा मिलेगा, आप कहीं दूर चला जाएंगे और तुरंत आप खुद एक जंगली पौधा आपके हृदय में आते हुए देखेंगे। ఇప్పుడు మీరు చిన్న పిల్లలుగా ఉంటుండగా తల్లిదండ్రులకు లోబడి ఉంటారు, కానీ రేపొద్దున మీకు ఉద్యోగం వస్తుంది, మీరు ఎక్కడికో బయటకు వెళ్తారు, మీరు డబ్బులు సంపాదించినప్పుడు వెంటనే ఈ అడవి వృక్షములు అనేవి మీలో ఉద్భవించడం ప్రారంభమవుతాయి. क्यों? क्योंकि आज आप अपने जमीन में इस दुनिया के बीज, जंगली बीज अपने जमीन में गिरने दे रहा है, और उसको उगने का समय कल, परसों या 5 साल 10 साल के बाद वो आएगा। ఎందుకంటే ఈ రోజు మీరు ఈ అడవి నేలలోని వీటిని పడడానికి మీరు అవకాశం ఇస్తున్నారు కాబట్టి తర్వాత కొన్ని రోజుల తర్వాత 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, తర్వాత అడవి మొక్కలు మీలో ఉద్భవించడం ప్రారంభిస్తాయి. इसलिए आज आप पाप करते नहीं होंगे, लेकिन पाप का बीज आपके हृदय में भरपूरी से गिरते होंगे। కానీ అందుకే ఈ రోజు మీరు పాపం చేయకపోవచ్చు, కానీ పాపం యొక్క విత్తనాలు సమృద్ధిగా మీ హృదయంలో నింపబడవచ్చు. कल एक सही समय पर ये बीज उगेगा और आप कंट्रोल नहीं कर पाएगा। రేపు తగిన సమయంలో ఈ విత్తనము ఉద్భవిస్తుంది, అప్పుడు మీరు కైవసం చేసుకోలేరు. इसलिए आपको अपने दिल को तोड़कर प्रभु के सामने रोना होगा, प्रभु मेरे अंदर बहुत से गंदगी है,
और मैं नहीं चाहता ये बीज कल उगे, इसलिए आप मेरे अंदरूनी हृदय को, अंदरूनी मनुष्य को शुद्ध करें। అందుకే ఈ రోజు విరిగి నలిగిన మనసుతో ప్రభువా నాలో ఈ చెడుతనం ఉందని ప్రభు సన్నిధిలో మీరు ఏడ్చి, ప్రభువా నాలో ఈ చెడుతనం తీసివేయండి, నా లోపల ఉన్న ఆంతర్య పురుషుని మీరు సరిచేయండి అని మీరు ప్రార్థన చేయాలి. बाइबल में केवल बीज के बारे में नहीं लिखा है, कड़वा जड़ के बारे में भी लिखा है। బైబిల్లో కేవలం విత్తనం గురించే కాదు గాని ఇలాంటి కలుప వేరుల గురించి కూడా రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. 2 वचन हम पढ़ेंगे, इब्रानी 12 का 15। 2 వాక్యాలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వాక్యం. ध्यान से देखते रहो, ऐसा ना हो कि कोई परमेश्वर के अनुग्रह से वंचित रह जाए या कोई कड़वी जड़, देखो कड़वी जड़ फूट कर कष्ट दे और उसके द्वारा बहुत से लोग अशुद्ध हो जाए। హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదరేమో అనియు. क्या आपके अंदर दूसरों के संबंध में कड़वी जड़ छिपा हुआ है? మీలో ఇతరులకి సంబంధించిన చేదైన వేరు ఏమన్నా దాగి ఉందా? ये आज नहीं तो कल उगेगा, और कितने बार कलीसिया के अंदर ये कड़वी जड़ कईयों को अशुद्ध किया है। అది ఈ రోజు కాకపోతే రేపు ఎప్పుడైనా ఉద్భవించవచ్చు. ఎన్నో సార్లు ఈ చేదైన వేరు వల్ల సంఘంలో ఎంతో మందిని అపవిత్రం చేయటంలో మనం ఉన్నాం. मैं आपको बोलता हूं, अगर कड़वी जड़ आपके अंदर है, बुरे बुरे विचार आपके अंदर है, आपके ज्ञान के ऊपर भी उसके असर पड़ेगा, आप निर्बुद्धि बन जाएंगे। మీరు ఇలాంటి చెడు వేర్లు, చెడు తలంపులు మీలో ఉన్నట్లయితే మీ జ్ఞానం మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది. మీరు బుద్ధిహీనులుగా అయిపోతారు. निर्बुद्धि मतलब पढ़ाई में पीछे वो नहीं है, जीवन में नॉलेज भी होता है, विजडम भी होता है, और वो विजडम आपको नहीं रहेंगे। బుద్ధిహీనులు అంటే చదువుకి సంబంధించిన తెలివి గురించి కాదు. చదువులోని మనకి జీవితంలో తెలివి అని ఉంటుంది, జ్ఞానం అని ఉంటుంది. జ్ఞానం మీకు కొద్దివైపోతుంది. और सही समय पर आपके नॉलेज, आपके ज्ञान आपको काम नहीं देगा। తగిన సమయంలో మీ తెలివి, మీ జ్ఞానము ఎందుకు పనిచేయదు. एक वचन में पढ़कर सुनाना चाहता हूं, प्रेरितों के काम 8:23। ఒక వాక్యము నేను చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 23వ వాక్యము. यहां हम देखते हैं शिमोन बोलकर एक अन्य जाति मनुष्य उद्धार पाकर वो पत्रस से कुछ चीज मांगते हैं। ఇక్కడ సీమోను అనే ఒక వ్యక్తి అన్యుడైన వాడు రక్షణ పొంది పేతురును ఒక విషయం అడుగుతున్నాడు. क्या मांगते हैं? ఏం అడుగుతున్నాడు? जिसके ऊपर मैं हाथ रखूं उसको पवित्र आत्मा मिले, वो वरदान मुझे भी दे बोलकर वो पैसा दिया। నేను ఎవరి మీద చేయబడితే వారికి పరిశుద్ధాత్మ వాళ్ళకి లభించాలి, ఆ వరం నాకు కూడా ఇవ్వండి అని వారికి డబ్బులు ఇచ్చాడు. क्यों इतना बुद्धि, इतना बुद्धू वाली बात, इतना क्या बोलते हैं ना समझ की बात उसने क्यों कहा? ఎందుకు ఏమాత్రం ఆలోచన లేకుండా మూర్ఖమైన మాట ఆయన మాట్లాడాడు? आज कोई भी इस बात को समझ सकते हैं कि पवित्र आत्मा के काम पैसा देकर नहीं कर सकते। ఈ రోజు ఎవరనే విషయాన్ని అర్థం చేసుకోగలరు? పరిశుద్ధాత్మ కార్యము డబ్బులు ఇచ్చి మనం జరిపించలేం. तो फिर ऐसा क्यों किया? అయితే ఆయన ఎందుకు ఇలా చేశాడు? उसका कारण पत्रस उसके 23वां वचन में बताते हैं। దానికి కారణము పేతురు 23వ వాక్యంలో చెప్తున్నాడు. प्रेरितों का काम 8:23। అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 23వ వాక్యం. उधर पत्रस बोलते हैं, क्योंकि मैं देखता हूं कि तू पित्त की सी कड़वाहट और अधर्म के बंधन में पड़ा है। ఇక్కడ తెలుగులోని నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఫుట్ నోట్ లో చేదైన పైత్యములోను అని చూస్తున్నాం. हाँ, कड़वाहट, पित्त की कड़वाहट मतलब बिटर रूट्स,
ఎంతో చేదైన వేరులు, చేదైన పైత్యం అని అక్కడ మనం చూస్తున్నాం. देखो उसका बुद्धि ठीक से और ढंग से काम नहीं किया, और ऐसे निर्बुद्धि काम आपका जीवन में भी आप करेंगे, क्योंकि आपके अंदर गंदगी छिपा हुआ। ఆయన జ్ఞానము సరిగా పని చేయట్లేదు, బుద్ధిహీనత కలిగి ఏమాత్రం బుద్ధి లేని కార్యము అక్కడ చేయుచున్నాడు. ముందున్న రోజుల్లో మీలో చెడుతనం ఉంది కాబట్టి మీరు కూడా బుద్ధిహీనుల వలె ప్రవర్తించే అవకాశం ఉంది. इसलिए बाइबल कहता है तुम्हारे दिल को तोड़ो, दिल को हल चलाओ। అందుకే బైబిల్ చెప్తుంది, మీ హృదయాన్ని దున్నబడుటకు మీరు అవకాశం ఇవ్వండి. इस्राएल लोगों को ऐसा एक त्योहार ही था, दिल तोड़ने वाला त्योहार। ఇజ్రాయెల్ ప్రజలకైతే ఇలాగ హృదయము విరుచుకునే వారికి ఒక పండుగ ఆచరణే వారికి ఉంది. लेवी का पुस्तक 23 का 27 देखिए। లేవ్య కాండము 23వ అధ్యాయము 27వ వాక్యం మనం చూసుకుందాం. లేవ్య కాండము 23వ అధ్యాయము 27వ వాక్యం. उसी 7वें महीने का 10वां दिन प्रायश्चित का दिन माना जाए, वह तुम्हारी पवित्र सभा का दिन होगा, और उसमें तुम अपने अपने जीव को दुख देना, जीव को दुख देना, और यहोवा के लिए हव्य चढ़ाना। లేవ్య కాండం 23వ అధ్యాయం 27వ వాక్యంలో, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను, మిమ్ముని మీరు దుఃఖపరుచుకుని యెహోవాకు హోమము చేయవలను. उधर इंग्लिश में लिखा है afflict your souls। మీ ఆత్మలను ఇలాగ మీరు కష్టపెట్టాలి అనే మాట ఇంగ్లీష్ తర్జుమాలో వచ్చింది. अभी त्योहार के समय पर ये लोग क्या स्पेशल पाप करके आ रहे हैं ఈ పండుగ సందర్భంలో వీరు ప్రత్యేకమైన పాపం ఏమైనా చేసి వస్తున్నారా? कि वो प्रायश्चित करे? దానికి ప్రాయశ్చిత్తం వీరు అడుగుటకు नहीं, प्रायश्चित कुछ पाप करने के वजह से नहीं, लेकिन इनको मालूम है कि मेरे अंदर पाप छिपा हुआ है, मैं अच्छा मनुष्य नहीं हूं, और मुझे अपने हृदय को हमेशा तोड़ना चाहिए। వీరు ఈ దుఃఖపరచుట లేదా ప్రాయశ్చిత్తం అనే కార్యము మీ మీద పాపం చేసామని వారు రావట్లేదు, కానీ వారికి ముందుగానే తెలుసు మా హృదయంలో చెడుతనం ఉంది, మా హృదయంలో మేము వెరగొట్టుకుని ఎప్పటికప్పుడు ఇలాగ ప్రాయశ్చిత్తము చేసుకోవాలి అని. इसलिए अभी आप जो मुझे सुन रहा है, आप अपने अंदरूनी हृदय के हाल देखकर, पाप किया नहीं होगा, पाप याद नहीं आ रहे होंगे, लेकिन बिना कोई कारण अपने हृदय को नम्र कर कर प्रभु के सामने तोड़ना जरूरी है, नहीं तो प्रभु को ही तोड़ना पड़ेगा। అందుకే మీరు నా మాటలు వింటున్న యవనస్తులు ఇక్కడ ఉన్న వారందరూ కూడా మీ హృదయాన్ని మీరు విరుచుకోవాలి. మీరు ఎప్పుడో పాపం చేసినట్లు కానీ ఏదో పాపం చేశారనే విషయం మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు, కానీ మీ అంతర్యంలో ఒకవేళ పాపం ఉండొచ్చేమో అని ఏ కారణం లేకుండానే మీరు పశ్చాత్తాపపడి మీ హృదయాన్ని నలగొట్టుకోవాలి, లేదంటే ప్రభువే మీ హృదయాన్ని ఇలాగ విరుస్తారు. देखो याकूब इसलिए कहता है तुम्हारा हंसी रोने में बदल जाए, योर लाफ्टर में बी changed to mourning। అందుకే యాకోబు ఇలా చెప్తున్నాడు, మీ నవ్వులు కూడా మీరు ఏడ్పులుగా అది మారిపోతుంది. हम उस वचन को पढ़ेंगे, याकूब 4 के 9। ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యం. याकूब 4 के 9। వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. आनंद उदासी में बदल जाए। మీ ఆనందమును చింతకు మార్చుకొనుడి. उसके मतलब उदासी का कारण बाहरी सर्कमस्टेंस नहीं है, बाहरी पृष्ठभूमि नहीं है, लेकिन अंदरूनी हाल का वजह से है। అయితే ఈ చింత అనేది బయట ఉన్న నేపథ్యం బట్టి, బయట ఉన్న జరుగుతున్న సంభవాలను బట్టి కాదు, కానీ మన హృదయాంతరంగంలోని మనం ఉన్న పరిస్థితిని బట్టి మనం చింత పొందాలి. अभी कुछ हुआ नहीं, अभी आप खुश है, ఇప్పుడు ఏమి జరగలేదు, ఇప్పుడు చాలా సంతోషంగా మీరున్నారు. लेकिन प्रभु ने उत्पत्ति 8वां अध्याय में अभी अभी आपको बोला था, बचपन से आपके अंदर के विचार खराब है।
కానీ దేవుడు ఇప్పుడిప్పుడే మనం ఆదికాండం 8వ అధ్యాయంలో ఆ మాట చూసుకుందాం. ఈ బాల్యం నుంచే చెడుతనము మీ హృదయంలో ఉంది. इसलिए उस मन के बुरे हालत को देखकर प्रभु के सामने रोना, प्रभु के सामने नम्र होना, प्रभु के सामने अपने पाप को मानना, जहां प्रभु कहता है हम सब एक जैसा पापी है, एक जैसा पापी है, ऐसे मन फिराना जरूरी है। మనం అందరం ఒక్క విధంగానే పాపులు అని ప్రభువు చెప్పునట్లుగా మన హృదయాన్ని మనం తగ్గించుకుని ప్రభు సన్నిధిలోనికి వచ్చి మనం ఒప్పుకుని మన హృదయాల్ని విరగొట్టుకుని ఇలాగ పశ్చాత్తాపపడాలి. आप शायद ये सोचेंगे हम सब एक जैसे पाप किया नहीं, लेकिन हम सब एक जैसे पापी है। మేము అందరం ఒకలాంటి పాపము చెయ్యలేదు అని మీరు అనొచ్చేమో గాని మన అందరం కూడా ఒకలాంటి పాపులమే. मैं हमेशा कहता हूं, जब आप न्यूज़पेपर में कोई भी गंदे काम लोग किया कर कर जब देखते हैं, నేను ఎప్పుడు ఇలా చెప్తూ ఉంటాను, వార్తలు ఎప్పుడైనా ఎవరైనా చెడు కార్యములు చేశారని మీరు చూసినప్పుడు आपको क्या सोचना है मालूम है? మీరు ఏం ఆలోచించాలో మీకు తెలుసా? आपको ये सोचना है मेरा ही जात का आदमी या मेरा ही ब्रीड ये काम किया है, मतलब मैं उसी ब्रीड का हूं, वो भी मनुष्य है, मैं भी मनुष्य हूं। अमेरिका का सिंह, अमेरिका का कुत्ता जब भौंकेगा, इंडिया का भी ब्रीड कुत्ता भौंकेगा। वैसे ही जब अमेरिका के आदमी, सौदों के आदमी और टेररिस्ट के आदमी जो काम करता है, वो ही ब्रीड हूं, मैं भी मनुष्य हूं, मेरे अंदर भी ये गंदगी छिपा हुआ। ఈ విధంగా మనం ఎలాగనుకోవాలంటే వార్తలోని పలానా వ్యక్తి చెడు కార్యం చేశాడు అన్నప్పుడు నా జాతికి చెందిన వాడి, నేను అదే కోవకి చెందిన వాడిని, మానవ జాతికి చెందిన నా కోవకి చెందిన వాడి ఈ కార్యం చేశాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అమెరికాలో కుక్క మురిగిందంటే ఇండియాలో, భారతదేశంలో కుక్క కూడా అది మరుగుతుంది. అమెరికాలోని ఎవరైనా ఏదైనా తప్పిదం చేశారు, లేకపోతే సోదోంలో ఎక్కడేదో టెర్రరిస్ట్ ఏమైనా తప్పిదం చేశారంటే మన కోవకి చెందిన వాడే ఆ విషయం చేశాడనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. जब भी आप अखबार में कोई खून या कोई भी चोरी या कुछ भी आप देखें, आपको प्रभु से ऐसा प्रार्थना करना अच्छा रहेगा, प्रभु हमारा ऊपर दया कर, हमने पाप किया, हम पापी है, हम मतलब मैं नहीं, हम, दानियल कोई पाप किया हुआ कर बाइबल में नहीं लिखा है, लेकिन दानियल बोलता है हम पाप की, इस्राएल के सारे पापियों के साथ मैं भी हूं, ऐसे ही दानियल प्रार्थना करता था। అందుకే మీరు ఎప్పుడైనా వార్తా పత్రికలోని ఎవరైనా కూని చేశారో, హత్య చేశారో, దొంగతనం చేశారని మీరు వార్తలో చదివినప్పుడు నేను ఎక్కువగా మీకు ఏం చెప్తానంటే, ప్రభువుకు మీరు ఎలా ప్రార్థించారు, ప్రభువా మేము ఇలాంటి పాపం చేస్తున్నాం, మేము అందరం కలిపి అనే మాట మనం మాట్లాడాలి. దానియేలు కూడా చూడండి, బైబిల్ గ్రంథంలో ఎక్కడ దానియేలు పాపం చేసినట్లు మనం చదవట్లేదు, కానీ మేము పాపము చేశామని ఇజ్రాయెల్ అంతటిని కలుపుకొని ఆ దానియేలు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అదే విధంగా మనం కూడా ప్రార్థన చేయాలి. जब लोग पाप करता है, मैं कभी कभी प्रभु से ऐसे ही प्रार्थना करता हूं, प्रभु मेरे ऊपर, हमारे ऊपर, मेरे जात के ऊपर आपका दया हो, हम आपको बहुत तकलीफ दे रहा है, हमारे ऊपर आपका दया हो। మనుషులు ఎవరైనా పాపం చేసినట్లు నేను చదివినప్పుడు చాలా సార్లు ఇలా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మేము పాపం చేస్తున్నాము, మీ హృదయానికి మేము ఇలాగ చింత కలిగిస్తున్నాము, వేదన కలిగిస్తున్నాము, మా మీద మీరు దయ చూపించండి, మానవ జాతి అయిన మమ్మల్ని మీరు క్షమించండి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. देखो, हम कोबरा सांप को हम डरते हैं, చూడండి, నాగుపాముకి మనం భయపడతాం కదా, अगर मौका मिलेगा तो हम मार देगा, అవకాశం దొరికినప్పుడు మనం దాన్ని చంపేస్తాం కూడా. लेकिन एक कोबरा का बच्चा आज जन्म लिया, सोचो आज जन्म लिया, కానీ నాగపాము ఒక పిల్ల అది ఈ రోజే జన్మించిందని మీరు అనుకోండి, वो तो अभी अभी जन्मा, ఇప్పుడిప్పుడే జన్మించింది, लेकिन हम उसको क्या बोलेंगे? కానీ మనం దాన్ని ఏమంటాము? हम उसको मेमना बोलेंगे, मुर्गी बोलेंगे या कोबरा बोलेंगे? దాన్ని మనం కోడి పిల్ల లేదా ఇలాగ గొర్రె అని అంటామా, లేకపోతే దాన్ని కూడా నాగుపాము అంటామా? जैसे परमेश्वर ने कहा बचपन से उसके मन में बुरा ही बुरा आता है, वो है आप, वो है मैं, अखबार के सारे बुराइयां करने का क्षमता आपके अंदर छिपा हुआ है। దేవుడు అందుకే చెప్తున్నాడు, బాల్యం నుంచే మన హృదయము దుష్టత్వంతో నిండి ఉన్నది. మీరు వార్తలో చదివినప్పుడు ఎవరైనా ఏదో పాపం చేశారని చూసినప్పుడు అదే పాపం చేయటకు నిండుగా అవకాశాలు మన దగ్గర కూడా ఉన్నాయి. क्या आज परमेश्वर के सामने आप
अपने बुरा हालत को देखेंगे? మీరు ప్రభు ఎదుట మీ చెడు ఆ తలంపుల్ని మీ స్థితిని మీరు చూసుకుంటారా? क्या आपको यह समझ में आ रहा है इस पाप को धोने के लिए यीशु मसीह अपना खून बहाया? ఈ పాపము కడుగుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తము కార్చారనే విషయం మీకు అర్థమవుతుందా? क्योंकि इस पाप का ताकत इतना बड़ा ताकत था कि परमेश्वर का खून जरूरी पड़ा। इस पूरा दुनिया में ऐसा खून नहीं मिल रहा था, स्वर्ग से लेके आया, इंपोर्ट किया। ఈ పాపము ఎంత ప్రభావము, ఎంత శక్తివంతమైన పాపం అంటే దేవుని రక్తము దీని కొరకు చిందించవలసి వచ్చింది. మనుషుల రక్తం సరిపోలేదు కానీ బయట నుంచి రక్తము దిగుమతి చేసి పాపాన్ని కడగవలసి వచ్చింది. पौलुस को यह समझ में आया, इसलिए वो कहा उन पापियों में से मैं सबसे बड़ा हूं। పౌలుకి ఈ విషయం అర్థమైంది కనుక ఆయన చెప్తున్నాడు, పాపుల్లో ప్రధానుడినైన నేను. और वो यीशु मसीह को अपने हृदय में जगह दिया। ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయన హృదయంలో చోటిచ్చాడు. आज मुझे सुनने वाले कोई भी भाई या बहन अपने बुरे हालत, अपने अंदर के जहर को अगर आज देख पा रहा है, ఈ రోజు నా మాటలు విన్న సహోదరులు ఎవరైనా సరే మీ చెడుతనమును, మీలో ఉన్న విషయమును మీరు చూసుకోగలుగుతున్నారైతే, अपने इस हालत को अगर प्रभु की आत्मा आपके पाप के बारे में और जो धार्मिकता प्रभु दे रहा है उसके बारे में और आने वाला न्याय के बारे में अगर अभी समझा रहा है, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రస్తుత పరిస్థితిని, మీ స్థితి గురించి, దేవుడు ఇవ్వబోయే నీతి గురించి, రాబోయే దినంలో ఆయన తీర్చబోయే తీర్పు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మీకు అర్థమయ్యేలా చెప్తున్నట్లయితే, उसके मतलब पवित्र आत्मा आपको उद्धार पाने के लिए अभी बोल रहा है। अगर आपके दिल में ऐसा लग रहा है तो उसके मतलब पवित्र आत्मा आपको बोल रहा है कि आप पापी है, आपको परमेश्वर का धार्मिकता चाहिए और भयंकर न्याय आने वाला है। ఒకవేళ మీ మనసులో, మీ హృదయంలో ఇటువంటి భావన మీకు కలుగుతున్నట్లయితే దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తున్నారు, మీరు పాపం చేశారు, మీకు దేవుని నీతి అవసరము, మీ మీద భయంకరమైన తీర్పు రాబోతుంది. आपके जमीन में, आपके हृदय में यीशु मसीह के लहू से अपने पाप को धोने के लिए यीशु मसीह क्रूस पर मरा। మీ నేలలోని, మీ హృదయంలోని ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తముతోని మీ పాపములన్నిటిని కడుటకు ఆ కల్వరి శిలువలో ఆయన మరణించారు. अगर आपको लग रहा है आप बहुत बड़ा पापी है, आपको सही लग रहा है। నేను అందరికన్నా ప్రధానమైన పాపిని అని మీకు గానీ అనిపిస్తున్నట్లయితే వాస్తవముగా నిజమే మీకు అనిపిస్తుంది. अगर आपको लग रहा है ज्यादा कुछ पाप मैंने किया नहीं है, है थोड़ा बहुत पाप, उसके मतलब पवित्र आत्मा आपसे बात नहीं कर रहा। నేను పెద్దగా ఎక్కువ పాపం చేయలేదు, ఒకటో రెండు పాపములు ఉండొచ్చు అని మీరు యోచించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడట్లేదు. उसके मतलब पवित्र आत्मा आपके हृदय में हल चलाने के लिए आप नहीं दिया, आप रोक रहा है पवित्र आत्मा को। దాని అర్థం పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయం అనే నేల మీద దున్నుటకు మీరు అవకాశం ఇవ్వట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఆపుతున్నారు. लेकिन अगर आपको लग रहा है मेरे अंदर कुछ भलाई नहीं है, मतलब पवित्र आत्मा ने आपको सही समझाया। నాలో ఏ మంచితనం లేదని కానీ మీరు యోచించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వాస్తవమే, సత్యమే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. क्या आप प्रभु यीशु मसीह से कहेंगे, प्रभु मेरे पाप को, मेरे बुरे हालत को आपके लहू से धोकर आप मेरे अंदर आइए, मैं विश्वास करता हूं आप मेरे लिए क्रूस पर मरा और गाड़ा गया और तीसरा दिन जी उठा। ప్రభువా, నేను చెడ్డవాడును, నాలో చెడుతనం మాత్రమే ఉంది, నేను పాపం చేశాను, నా పాపంలన్నీ ఒప్పుకుంటాను, మీరు నా హృదయంలోకి రండి, మిమ్మల్ని రక్షకుడిగా స్వీకరిస్తానని మీరు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. अगर प्रभु आपके हृदय में बात कर रहा है तो अब भी उत्तर देने का समय है। जब बात नहीं कर रहा है तब उत्तर देकर फायदा नहीं है। మీరు ప్రభు మీతో మాట్లాడుతున్నారు మీరు అనిపించినట్లయితే ఇప్పుడే మీరు సమాధానము, ప్రత్యుత్తరం ఇవ్వటకు సరైన సమయము. ప్రభు మీతో మాట్లాడకుండా ఉన్నప్పుడు మీరు ఉత్తరం ఇవ్వటకు అది సరైన సమయం కాదు. लोग बोलते हैं कभी भी उद्धार पा सकते हैं, मैं बोलता हूं ऐसा नहीं है। ప్రజలు చెప్తుంటారు ఎప్పుడన్నా రక్షణ పొందొచ్చు, కానీ నేను అలాగే చెప్పను. आप तब ही उत्तर दे सकते हैं जब प्रभु आपसे बात करता है। जब प्रभु चला जाता है उसके बाद आप बोल नहीं सकता प्रभु से।
ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడే మీరు ఆయనకు ప్రత్యుత్తరం ఇవ్వగలరు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు ప్రభుతో మాట్లాడలేరు. इसलिए इसलिए वचन में ऐसा लिखा है, अब है उद्धार का समय, अब है मन फिराव के समय। అందుకే వాక్యంలో రాయబడింది, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. अभी अगर आपके हृदय में खटखटा रहा है, अभी दरवाजा खोलने से फायदा है, बाद में खोलने से फायदा नहीं है। ఇప్పుడు మీ హృదయం తలుపుల మీద ఎలాగా మీకు శబ్దం వినపడుతున్నట్లయితే, ఇప్పుడు మీ హృదయముకు ద్వారం మీరు తెలవాలి. తర్వాత తెరిచిన దాని వల్ల ప్రయోజనం లేదు. क्या आप में से कोई अपने हृदय में यीशु मसीह को उद्धारकर्ता के रूप में स्वीकार करना चाहेंगे? మీలో ఎవరైనా సరే మీ హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించుకోవడానికి ఇష్టపడుతున్నారా? अगर आपके दिल में प्रभु के आवाज सुन रहा है, प्रभु को बोलो, प्रभु मैं मानता हूं, मैं मानता हूं, मैं मानता हूं प्रभु, मैं बहुत बड़ा पापी हूं, मेरे अंदर बहुत गंदगी है, आप मेरे हृदय में आइए और मुझे बचाइए। మీ హృదయంలో ప్రభు యొక్క స్వరం వినపడుతున్నట్లయితే, ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, అవును ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, నిజంగా నేను పాపినని ఒప్పుకుంటున్నాను, నన్ను రక్షించుకోండి అని మీరు ప్రార్థన చేయాలి. और आपके बीज को मेरे इस गंदे हृदय में आप डालिए, ताकि कुछ अच्छाई इंपोर्ट हो सके। మీ మంచి విత్తనమును ఈ చెడు అయిన నేల మీద, చెడుదైన నేల మీద మీరు విత్తినట్లయితే మంచితనము నా మీద ఇలాగ దిగుమతి అవుతుందని మీరు ప్రార్థన చేయాలి. हमारे अंदर कोई अच्छा पौधा नहीं आएगा जब तक प्रभु यीशु मसीह अपने बीज हमारे अंदर नहीं डालेंगे। ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన విత్తనం మనలో విత్తనంత వరకు ఒక మంచి నేల, మంచి మొక్క ఎప్పటికీ మనలో ఉద్భవించలేదు. देखो ये कितना भयंकर बात है ना, कि हमारे अंदर कोई अच्छा बीज नहीं है और हमें अच्छा बीज कोई नहीं दे सकता, केवल यीशु मसीह। तो उस किसान का इंतजार में है ये जमीन उस किसान के ओर देख रहा है, क्योंकि उसके हाथ से अच्छे बीज गिरना चाहिए, तभी हमारे अंदर कुछ अच्छाई होगा। చూడండి, ఇది ఎంత భయంకరమైన విషయం కదా. మనలో ఏ మాత్రం మంచితనం లేదు, కేవలం మనలో చెడుతనం మాత్రమే నిండి. మంచితనము, మంచి విత్తనం ఏదైనా సరే ప్రభు వైపు నుంచి మనం తీసుకుని రావాలి. అందుకు ఈ నేల వ్యవసాయకుడి కోసం ఎదురు చూస్తుంది, మంచి విత్తనం మన మీద పడి మనలోంచి మంచి ఏదైనా ఉద్భవించాలి అని. उम्मीद है आप में से कुछ लोग आज यीशु मसीह को अपने हृदय में एक जगह दिया होगा। మీలో కొంతమంది అయినా సరే ప్రభువా యేసుక్రీస్తు వారికి మీ హృదయంలో స్థానం ఇచ్చారని నేను విశ్వసిస్తున్నాను, ఆశిస్తున్నాను. अगर आप चाहते हैं आगे मैं क्या करूं, आप मेरे से कांटेक्ट कर सकते हैं, आप जेकब अंकल से कांटेक्ट कर सकते हैं, और प्रभु आपको बहुतायत से आशीष देंगे। మీకు నేను ముందుగా ఏం చేయాలని మీకు కానీ సందేహాలు ఉన్నట్లయితే మీరు నన్ను సంప్రదించవచ్చు, మీరు జేకబ్ అంకుల్ని మీరు సంప్రదించవచ్చు. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తారు. प्रभु के नाम की महिमा। దేవుని నామానికి మహిమ కలుగును గాక.